ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, కీలకమైన శాఖలకు మంత్రిగా, ప్రభుత్వ బాధ్యతలు ఒకవైపు, జనసేన అధినేతగా పార్టీ విస్తరణకు సంబంధించిన పనులు మరొక వైపు, పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయటం ఇది మరొక టాస్క్. ఈ మూడింటిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి అనారోగ్య సమస్యలు. ఇటీవలే ఆయనకి ఈఎన్టీ సర్జరీ జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది కదా. ఆయన సర్జరీ జరిగిన తర్వాత దేశ ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి పలకరించి వచ్చారు, పరామర్శించి వచ్చారు. ఆ సర్జరీ అయింది, ఓకేగా పవన్ కళ్యాణ్ హెల్దీ అనుకునే లోపు పవన్ కళ్యాణ్కి మరొక సర్జరీ అవసరం అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక చేదు వార్తే. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ భుజాల నొప్పితో, కండరాల నొప్పితో బాధపడుతున్నాడట. ఆయన నిన్న సోమవారం నాడు ముంబైలోని అంబానీ హాస్పిటల్కు తన సతీమణి అన్నా కొణిదలతో కలిసి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆ వైద్య పరీక్షల అనంతరం అక్కడ డాక్టర్లు కండరాలకు సర్జరీ అవసరం అనేటువంటి విషయాన్ని తేల్చారు. అది కూడా వీలైనంత తొందరగా సర్జరీ అవసరం అని చెప్పారట. ఎందుకు వచ్చింది భుజాల నొప్పులు, కండరాల నొప్పులు అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తే, పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి కదా, తర్వాత కూడా జానీ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో సాహసంతో కూడిన రిస్కీ సీన్స్ పవన్ కళ్యాణ్ చేసేవాడు. డూబ్ లేకుండా రియాలిటీగా చేసేవాడు. ఇప్పుడు చేతులు పెట్టి చేతుల మీద కాళ్ళు పోనిచ్చుకోవటం, తర్వాత బాక్సింగ్, కరాటికి సంబంధించినటువంటి సీన్స్, తర్వాత ఈ ఇటుక బట్టీలు భుజాల మోసి, అవన్నీ రియల్ సీన్స్, రియల్గా చేశాడు పవన్ కళ్యాణ్. దానివల్ల ఆయన భుజాలకి కండరాలకి గాయాలైనట్టుగా నిన్న వైద్య పరీక్షలో డాక్టర్లు గుర్తించారు. వాటికి ఇమీడియట్గా సర్జరీ అవసరం అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి చెప్పారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవడానికి రెడీగా లేడట. ఆల్రెడీ షెడ్యూల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, అఫీషియల్ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఉన్నాయి కాబట్టి, అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను సర్జరీ చేయించుకుంటాను అని డాక్టర్లను పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకున్నాడట. సరే, మొత్తానికైతే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్కి సర్జరీ ఉండబోవటం లేదు. కానీ డాక్టర్ అయితే ఇమీడియట్గా వీలైనంత తొందరగా సర్జరీ అవసరం అనేటువంటి విషయాన్ని చెప్పారట. బట్ ఉన్నటువంటి కార్యక్రమాలు ముగించుకొని పవన్ కళ్యాణ్ మరొక సర్జరీకి సిద్ధం కాబోతున్నాడు. ఇటీవలే ఒక సర్జరీ అయిపోయింది, కొంతనాళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ వెంటనే ప్రభుత్వ కార్యక్రమాల్లోకి, పార్టీ కార్యక్రమాల్లో కొంత యాక్టివ్ అవుతున్న క్రమంలో ఇప్పుడు మరొక సర్జరీ అవసరం అవుతుంది. నిజానికి పాపం పవన్ కళ్యాణ్ని అనారోగ్య సమస్యలు వెంటబడుతున్నాయి. గతంలో కూడా ఈఎన్టీ సమస్యతో చానాళ్ళు బాధపడ్డారు. చానాళ్ళు బాధపడ్డ తర్వాత సర్జరీ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక తప్పదు అనుకున్న తర్వాత ఆయన సర్జరీకి వెళ్ళారు. ఇప్పుడు కండరాల ఇష్యూ కూడా తేలిన తర్వాత వెంటనే సర్జరీకి వెళ్ళట్లే, కొన్నాళ్ళు టైం తీసుకొని వెళ్ళే ఆలోచనతో ఆయన ఉన్నారు. చూద్దాం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.